హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నీ కష్టాన్ని నమ్ముకుంటూ ముందుకెళ్ళు, ఏదో ఒక రోజు మార్గం ఏర్పడుతుంది, సక్సెస్ వస్తుంది. ఇప్పుడు నాతో ఉన్న గెస్ట్ తన కష్టాన్ని తను నమ్ముకొని ముందుకెళ్తూనే మార్గం కూడా తనే వేసుకున్నారా అన్నట్లు అనిపిస్తుంది వారి జర్నీ. సంపూర్ణేష్ బాబు గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? హ్యాపీ అమ్మా. నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. అయ్యో పర్లేదు. ఫోన్స్ చేస్తూనే ఉన్నాను ఇంటర్వ్యూ కోసం. ఐ నో మీరు చాలా బిజీ స్కెడ్యూల్లో ఉన్నారు, అన్ని ప్లేసెస్ తిరుగుతున్నారు. మార్టిన్ లూథర్ కింగ్ గురించి మీ ఫేస్ కూడా చాలా టైర్డ్గానే ఉంది. బట్ స్టిల్ మా ఐ డ్రీమ్ వ్యూయర్స్ కోసం ఒక్క హాఫ్ అన్ అవర్ మీతో కావాలని నేను అన్ని కాల్ చేశాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సారీ. అయ్యో నో ప్రాబ్లం. అంటే ఇక్కడికి రావడానికి ఒక చిన్న బాధ ఏంటంటే టీఎన్ఆర్ గారు లేరు కదా, ఇంక ఇక్కడ ఎలా అని ఒక చిన్న దాంట్లో కొద్దిగా గ్యాప్ ఇచ్చినాం. ఎందుకంటే ఐ డ్రీమ్ అనగానే మనకు గుర్తొచ్చేది అతను టీఎన్ఆర్ గారు. దానికి నన్ను ఇంటర్వ్యూ చేయడం అది నాకు బాగా ప్లస్ అయింది. ఆయన ఎంత తొందరగా మన నుంచి దూరం అయిపోతాడు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అదొక చిన్న బాధ ఉంటుంది ఐ డ్రీమ్ అనగానే. అంతకుముందు ఎంత హ్యాపీ ఐ డ్రీమ్లో నా ఇంటర్వ్యూ అనేది ఎంత హ్యాపీయో, అంటే ఏదైనా చూసేటప్పుడు కూడా అబ్బాయి ఐ డ్రీమ్ వాళ్ళ ఇంటర్వ్యూ అని ఎంత చాలా మందిలో ఉన్నటువంటిది అనగానే కొంచెం అయ్యో టీఎన్ఆర్ లేరు అనేది. ఓకే, చెప్పింది కరెక్ట్. లేని లోటు తెలుస్తుంది. ఐ డ్రీమ్ ఉన్న రోజులు కనిపిస్తుంది. అవును. ఐ డ్రీమ్లో ఇంటర్వ్యూ అంటే అప్పట్లో టీఎన్ఆర్ ఇంటర్వ్యూ దొరకడమే కష్టం, ఆయన తీసుకోవడమే కష్టం అన్న రోజులు. సరే, మనం మార్టిన్ లూథర్ కింగ్ ప్రమోషన్లో భాగంగా ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాము. బట్ యాక్టర్స్ ఈ మధ్య ప్రమోషన్స్కి తప్ప మిగతా టైంలో దొరకట్లేదు టీఎన్ఆర్ గారిలా ఇంటర్వ్యూ చేద్దామంటే. సో ఇందులో నేను ప్రమోషన్ కలుపుతాను, నేను అడగాలనుకున్న కొన్ని సూపర్ ఓకే. స్టీరియో టైప్స్ని బ్రేక్ చేస్తున్న సంపూర్ణేష్ బాబు, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు స్టీరియో టైప్స్ని బ్రేక్ చేస్తున్నాడు అన్నది ఇప్పుడు బాగా వినిపిస్తుంది మార్టిన్ లూథర్ కింగ్తో. స్టీరియో టైప్స్ అంటే ఒకప్పుడు రెగ్యులర్ జర్నీ, ఒక పర్సన్ హీరో అవ్వాలి అనుకుంటే రెగ్యులర్ జర్నీ ఏంటి అంటే ఫస్ట్ ఒక కోర్స్ చేయడమో, యాక్టింగ్ కోర్స్ చేయడమో, లేకపోతే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడమో, తర్వాత బాడీ బిల్డ్ చేసి ఒక ఛాన్స్ 2 ఛాన్స్ వచ్చిన తర్వాత, అది కూడా లైట్ సబ్జెక్ట్స్ తీసుకుంటారు, తర్వాత సక్సెస్ వచ్చిన తర్వాత ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటారు. ఈ దారి ఏది సంపూర్ణేష్ ఫాలో అవ్వలేదు. మీరు చెప్పిన దాంట్లో ఒకటే అయ్యాం, యాక్టింగ్ నేర్చుకోవడం అంతే తప్ప ఇంకా మిగతా ఏమి అవ్వలేదు. లక్కీగా ఇంకా హృదయకాలయం అది ఎలా జరిగింది ఏంటన్నది దాని గురించి మనం చెప్పనక్కర్లేదు. అక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీ. మీరు యాక్టింగ్ నేర్చుకున్నారని నేను ఇప్పటి వరకు అనుకోవట్లేదు. 2-3 ఇంటర్వ్యూస్ చూశాను కానీ మీరు యాక్టింగ్ నేర్చుకున్నారని నాకు ఎక్కడ, అంటే ఈ ప్యాషన్ తోటి వచ్చేసారు, తర్వాత ఈవెన్చువల్లీ హృదయకాలయం హ్యాపెండ్ అనుకుంటున్నాను. హృదయకాలయం ముందే అదంతా ఎప్పటి నుంచో నేను మహాత్మాలో చిన్న క్యారెక్టర్ చేశానని చెప్పే కదా, దాని తర్వాత యాక్టింగ్ నేర్చుకున్నా. అంటే యాక్టింగ్లో ఎథిక్స్ ఉంటాయి, మానవతా విలువలు ఉంటాయి, అవి పాటిస్తే మ్యాక్సిమంగా యాక్టింగ్ మీద మీకు బాగా పట్టుంటుంది అనేది, అంటే ఒక డిఫరెంట్ ఆఫ్ యాక్టింగ్ అనమాట. అతను చెప్పింది విజయరాఘవ్ గారని. అక్కడ నుంచి సివిఎల్ శ్రీనివాస్ మాస్టర్, ఇప్పుడు అతను ఒరిస్సాలో ఉంటుండో. అట్లాగే గురుగారు దీక్షిత్ గారి వాళ్ళ శిష్యులతో ట్రావెలింగ్, ఇదంతా బిఫోర్ హృదయకాలం. దాని తర్వాత హృదయకాలం ఛాన్స్ వచ్చింది. అప్పటికి ఇంకా నాకు యాక్టింగ్ వద్దండి, నేను చెప్పింది చేయాలి, డైలాగులు బాగా చెప్పాలని సాయి రాజేశ్వరితో ట్రావెల్ అయ్యింది. యాక్టింగ్ నేర్చుకునే టైంలో మీరు ఖచ్చితంగా నేను హీరోనే అవ్వాలి అనుకుంటున్నాను? లేదమ్మా, అసలు హీరో అనే మాట మైండ్లో కూడా లేదు. ఎందుకంటే హీరోలు ఏంటి అనేది మనకు ఆల్మోస్ట్ తెలుసు కాబట్టి, అంటే ఎలా ఉండాలి, జిమ్ బాడీ లాగా అలా హైట్ పర్సనల్ కదా, మనం అది అసలు కాదు, ఊహ కూడా అన్నది. కాకపోతే తమిళ్లో న్యాచురల్గా ఉంటారు తమిళ యాక్టర్స్, హీరోస్ వాళ్ళు. అలా ఒక అవకాశం వచ్చింది, అది సక్సెస్ అయింది, నిలబడ్డం, కానీ హీరో అనేది లేదు ఫస్ట్ నుంచి కూడా. ఇప్పుడు సినిమాలలో ఒక్కసారి నన్ను నేను చూసుకోవాలని కొన్ని లక్షల మందికి ఉంటుంది, దాంట్లో మనం ఒకలం. ఎక్కడో చిన్న పల్లెటూరులో, మిట్టపల్లి అనే చిన్న పల్లెటూరులో పుట్టి బంగారు ఆభరణాలు తయారు చేసుకునే మాకు వచ్చిన సినిమా వచ్చినట్టు చూడడానికి కూడా
అవకాశం కానీ ఫైనాన్షియల్గా అలాంటి టైంలో హీరో అవ్వాలనే థాట్ ఎలా వస్తుంది రాదు. ఇందాక నేను చెప్పిన స్టీరియో టైప్స్లో 4 చెప్పాను కదా, ఉమ్, 5వది కూడా యాడ్ చేస్తాను. ఉమ్, హీరో అంటే ఇలా ఉండాలి. ఉమ్, తమిళనాడులో ప్రూవ్ అయింది హీరో అంటే ఇలా ఉండాల్సిన అవసరం లేదని, ఎప్పటి నుంచో ప్రూవ్ అయింది. ఆ, రజనీకాంత్ గారి దగ్గర నుంచే ప్రూవ్ అయింది. ఉమ్, ఆ స్టీరియో టైప్ని తెలుగులో హీరో అంటే ఇలా ఉండాలి అన్న కొన్ని నార్మ్స్ అయితే ఇంకా నడుస్తున్నాయి. నేను చెప్తున్న 5th స్టీరియో టైప్ అది కూడా బ్రేక్ చేశారు కదా మీరు. అన్న నేనంటే బ్రేక్ చేశాను అదేనే తెలియదు, నాకున్న అవకాశాన్ని వినియోగించుకున్నా. ఒక హీరో, ఇప్పుడున్న మేజర్ హీరోలు ఆల్రెడీ 2-3 సినిమాలు చేసిన హీరోలందరూ కథలు దొరకట్లేదు, మంచి కథలు రావాలి, నాకు తగ్గిన కథలు రావాలి, ఇంకా కండలు పెంచాలి, షేప్లో ఉండాలి, లుక్స్ మార్చాలి, వీటన్నిటి మీద కుస్తీ పడుతుంటే సంపూర్ణేష్ బాబు మాత్రం కథ నా దాకా వస్తే చాలు నేను చేస్తాను అంటున్నాడు. ఉమ్, వీళ్ళందరికీ ఒకవైపు సంపూర్ణేష్ బాబు వాళ్ళు అవన్నీ పట్టించుకొని ఒక చోటే కాన్సన్ట్రేట్ చేసుకుంటే అది కాదు ఇది వే అని చెప్పి వెళ్ళిపోతున్నాడా ముందుకి. అంటే దానికి చాలా కారణాలు. ఇప్పుడు నేను అలా 3-4 ఏళ్ళు టైం తీసుకోలేదు, ఎందుకంటే ఫైనాన్షియల్గా నా పరిస్థితి ఏంది అనేది నాకు తెలుసు కాబట్టి. అలా వచ్చిన అవకాశాన్ని 100% నేను వినియోగించుకోవాలని నాకు ఎక్కడో ఉంటుంది. సరే హిట్ ఫ్లాప్ అనేది మన చేతుల్లో లేదు, ప్రతి సినిమా బాగానే చేస్తున్నాం అనుకుంటాం, అది వెళ్తే కానీ తెలియదు. నాకు ఈ సినిమా అవకాశం వచ్చినప్పుడు మాత్రం, ఈ సినిమా అవకాశం వచ్చి మార్టిన్ లూథర్ కింగ్, వెంకటేష్ మహాసార్ కాల్ చేసి ఇట్లా సినిమా అండి అనుకున్నప్పుడు, అంటే నేనేమనుకున్నా ఓకే వెంకటేష్ మహా గారు కావచ్చు, అతను సినిమా చేద్దాను, తన డైరెక్టర్, ఓకే ఫైన్ అనుకున్నా. తర్వాత పూజా మేడంని పిలిచి ఇతనండి ఈవిడ డైరెక్టరు అన్నప్పుడు ఓకే అన్న. తను ఈ సినిమా కోసం నాకు మండేలా సినిమా చూపించి మేడం నాకు తమిళ్ పెద్దగా అర్థం కాదండి, కొంచెం అర్థమైంది అంటే, ఏమొద్దు నువ్వు ఆ క్యారెక్టర్ని పట్టుకోగలిగితే చాలు నాకు. నన్ను చూసా ఒక చాలాసేపు మధ్యలో బ్రేక్ ఇచ్చుకుంటూ చూపించి దాని ఆ క్యారెక్టర్ తాలూకు అంతే చెప్పింది. చెప్పిన తర్వాత ఓకే మేడం చేద్దాం అన్న తర్వాత మనం వర్క్షాప్ చేద్దామండి అన్న. నాకు చిన్న డౌట్, ఏంటి వర్క్షాప్ ఏంటి, నేను సినిమాలు చేసా, పెద్ద డైలాగ్ చెప్పా, డ్యాన్స్లు వేస్తా, సంపూర్ణంగా హీరో అన్నట్టుగా నాకు అనుకుంది, ఏమేంటి మళ్ళీ నన్ను వర్క్షాప్ ఉంటుంది అని అనుకున్న తర్వాత నాకు ఒక బెస్ట్ పర్సన్ మనిషికి ఉంటారు కదా అని అడిగా తను, అన్నా ఇలా ఉందన్నా ఏంటి ఈ టైంలో వర్క్షాప్ అంటే, తను చెప్పిండు ఏం చెప్తే అది చేయి ఫస్ట్ నువ్వు అని. ఇంక నేను వెళ్ళిపోయి మేడం చేద్దాం మేడం మీరు ఏం అది చేయడం వల్ల ఏమైందమ్మంటే, అంటే నేను ఎప్పుడూ యాక్టింగ్ నేర్చుకొని హీరో అయిపోయి సినిమాలు చేస్తూ ఇదే జరుగుతుంది, కానీ నేను ఎప్పుడైతే యాక్టింగ్ నేర్చుకొని మళ్ళీ ఆమె అక్కడి నుంచి కదిలించింది నన్ను. ఆమె ఎప్పుడైతే అక్కడ నేను యాక్టింగ్ కోర్సులో ఫస్ట్ ఏం చెప్తారో అక్కడ నుంచి స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఇంట్రెస్ట్ కలిగింది. అమ్మా 10 years వెనక్కి తీసుకెళ్ళింది, బట్ నా నుంచి తనకు కొత్తదనం కోరుకుంటుంది, ఓకే చేద్దాం చూద్దాం అసలు ఏం జరుగుతుంది ఏంటి, అలా స్టార్ట్ అయింది. సినిమాలు వచ్చాయి, మీ నోట్తోనే అన్నారు, నేను ఇప్పుడు దాకా ఆ పదం తీసుకోలేదు, మీరే అన్నారు కాబట్టి ఆ పదం ఇప్పటి నుంచి వాడతాను, హీరో అనే పదం. ఓకే, సంపూర్ణేష్ బాబులో హీరో అయ్యాక మారంది ఒకటి ఉంది, అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ మారింది ఒక క్వాలిటీ ఉంది, లేకపోతే ఒకటి ఉంది, క్వాలిటీ అనే కాదు, ఏదైనా పరిస్థితులు కానీ వస్తువు కానీ ఇల్లు కానీ ఏదైనా, ఏంటది మారింది మీరు ఇప్పుడు సేమ్ అదే ఇంట్లో ఉంటున్నారా? అది కొంచెం మార్చాను, ఇల్లు కట్టుకున్నాం, అంటే నా జీవన శైలి మారలేదు. ఇప్పుడు నేను మా ఊర్లో ఉండే విధానం, నా ఫ్రెండ్స్ తోటి ఉండే విధానం, సిద్దిపేటలో నా పనులు నేను చేసుకునేది అది మారలేదు. అంటే కెమెరా ముందే సంపూర్ణేష్ బాబు, కెమెరా లేకపోతే నా లైఫ్ నాది. అంటే అది నేను అలా ఉండడం అది గొప్పదా ఏంటని నాకు తెలియదు, కానీ నా లైఫ్లో నేను బాగున్నాను నేను ఫీల్ అవుతాను. అని నేను అనుకుంటే మనం ఏది అనుకుంటే అదే నిజం, అవతల వాళ్ళకి ఇబ్బంది కలగకపోతే సరిపోద్ది అనేది నా థాట్. నేనున్నదే నా దేశం, నేను లేని శ్మశానంతో సమానం అన్నట్టు. డైరెక్టర్ అన్నారు కదా వర్క్షాప్ అయిన తర్వాత ఏదన్నా వర్క్షాప్ ఉంటుంది,
ఆ మాట 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన కాన్ఫిడెన్సా నేను హీరో అయిపోయాను అన్న చిన్న ఎక్కడో ఈగోనా? ఇప్పుడు అది నా ఈగో, అది ఈగో అయితే నేను చేయకపోయేటోనేమో. అంటే ఒక డౌట్, ఇప్పుడు మనకు అంటే టక్మని అనిపిస్తుంది. ఇప్పుడు షర్ట్ బాగుంది, ఏంటంటే ఆ షర్ట్ బాగాలేదు అంటే టక్మని అనిపిస్తుంది. ఏంటి అంటే మీకు అనిపిస్తుంది, అంటే మీకు ఇది నచ్చకపోవచ్చు, ఎవరి మనస్తత్వం వాళ్ళది. అంటే అది నాకు అనిపించింది ఒక క్షణం. నేను చెప్పాగా, ఇప్పుడు మనకి ఏదైనా ఉన్నా మేము ఎవరినైనా అడుగుతాం, మేడం ఇప్పుడు మీరు మేడం ఇలా అనుకుంటున్న ఎస్ఆర్ మన అంటే మనకి ఇష్టం. అతను ఎప్పుడైతే చెప్పగానే ఓకే చేద్దాం మేడం అన్న, నాకు అది చేయడంలో మళ్ళీ వెనక్కి వెళ్ళాను నేను. అది నచ్చింది. అది నచ్చింది. అదేదో ఒక హాఫ్ డే 1 డే కాదు, 15 రోజులు 15 రోజులు చేయించింది. అది దాంట్లో బాగా ఎంజాయ్ చేశా. సంప్రేష్ గారు నాకు ఇంకొంచెం ఎక్కువ కావాలి, మీరు అంటే 2-3లో ఉన్నారు, 4-5-6లో కావాలి. ఓకే మేడం డన్ అంటే అక్కడ మన సైడ్ నుంచి ప్రాబ్లం లేదు, అదంతా మనకు ముందే చెప్పేసింది కాబట్టి. ఆ డైలాగ్స్ అంటే పర్ఫార్మెన్స్ ఎలా చేయాలి, ఏంది కొన్ని అంటే ఆమె అందరితో చేయించింది. ఇంకా నేను కీలక పాత్ర కాబట్టి నాతో ఎక్కువ చేయించింది. ఇది చేయడం వల్ల మేడం అంటే మీరు అన్నారు చూసావా, ఏది స్క్రిప్ట్లు ఏది ఇది అన్నీ ఒప్పేసుకుని అన్నీ చేస్తున్నాను. ఇప్పటి నుంచి కొంచెం దాని మీద అవగాహన వచ్చింది. నాకంటే ఆమె పూజా మేడం 6 సంవత్సరాలేమో డైరెక్షన్ గురించి చదువుకుంది. బ్యాచిలర్స్ చేశారు ఆవిడ యుఎస్ఏలో సినిమా మీద. అంటే పిన్ టు పిన్ ప్రతిదీ. నన్ను మహాసారు, నరేష్ అన్న, టోటల్ యాక్టర్స్ తోటి అందరితో చేయించాను. దానివల్ల మీకు రేపు సినిమా చూస్తే తెలిసిపోద్ది. ఇక్కడ నుండి మార్టిన్ లూథర్ కింగ్ దగ్గర నుండి సంపూర్ణేష్ బాబుని సీరియస్ యాక్టర్గా కన్సిడర్ చేస్తారంటున్నారు. ఫస్ట్లో సీరియస్గా తీసుకోలేదు, తర్వాత సంపూర్ణేష్ బాబు మోనోలాగ్లు, సంపూర్ణేష్ బాబు యాక్టింగ్ చూసి నిజంగా టాలెంట్ ఉందేమో చూద్దాం అటువైపు కొంచెం అన్నట్టు చూశారు. ఈ సినిమాతో సంపూర్ణేష్ బాబుని ఒక సీరియస్ యాక్టర్గా కన్సిడర్ చేయబోతున్నారు. సీరియస్ యాక్టర్గా కాదు కానీ అంటే ఇలాంటి మనం ఎప్పుడు చేయలే. అంటే ఏ సినిమాల్లో అయినా కనీసం ఒక మచ్చుకైనా అలాంటి క్యారెక్టర్ చేయాలి. సడన్గా రావడం మళ్ళీ టోటల్ సంపూర్ణేష్ బాబు ఇలా సూర్యుడు చంద్రుడు లాగా అయిపోయింది అనమాట, రివర్స్. దాంతోపాటు సేమ్ మీరు అన్నట్టు ఎంటర్టైన్మెంట్ అది ఎక్కడే మిస్ అవ్వలేదు. ఒక మన క్యారెక్టర్ మాత్రమే చాలా, ఆ క్యారెక్టర్ క్యారెక్టర్ ఎలా ఉండాలి, ఒక నరసింహాచారి ఎలా బతుకుతాడో ఆ నరసింహాచారి క్యారెక్టర్ కావాలని చెప్పింది ఆవిడ. ఇంకా రేపు రిలీజ్ అయిన తర్వాత దాన్ని ఎలా చూసుకుంటారో చూడాలి. సీరియస్ యాక్టర్ అంటే నా మీనింగ్ ఇప్పుడు సంపూర్ణేష్ బాబుతో హృదయకాలం, కొబ్బరి మట్ట లాకుండా ఒక ప్యారడీ కైండ్ కాకుండా ఒక సీరియస్నెస్, ఒక సీరియస్ టాపిక్ తీసుకుందాం. సంపూర్ణేష్ బాబుతో ఒక టాపిక్తో జనాల దగ్గరికి వెళ్ళొచ్చు, వాళ్ళకి చెప్పొచ్చు అనేది మార్టిన్ లూథర్ కింగ్ తర్వాత నుంచి కన్సిడర్ చేస్తారా? 100% అవ్వచ్చు, అవుతుంది కూడా. ఎందుకంటే ఏదో మంచి మెసేజ్ ఉన్న సినిమా, టోటల్ అంటే ఆ యాక్టర్లు వాళ్ళందరితోటి బాగా చేయించినటువంటి సినిమా. సంపు ఇలా కూడా చేస్తాడా అని క్వశ్చన్ మార్క్. ఇప్పటికీ ఒక 5 షోలు వేసాం, ఎక్కడ విజయవాడ, నెల్లూరు, కర్నూలు, వరంగల్లో. అసలు ప్రతి ఒక్కరూ అసలు మీరు డిఫరెంట్ ఉందండి, బాగుంది క్యారెక్టర్, ఏడిపించారు, చాలా బాగుందండి క్యారెక్టర్, అంటే ఇంత అమాయకంగా ఇంత ఇదిగా కూడా మీరు చేస్తారని మేము అంటే ప్రతి ఒక్కరు ఇదే అనమాట. సినిమా చూసి నేను మాట్లాడినప్పుడు కూడా సార్ హృదయకాలం, కొబ్బరి మట్టకు దీనికి చాలా డిఫరెంట్ సార్, అంటే ఇది ఒక టర్నింగ్ అనే చెప్పుకోవచ్చు నాకు యాక్టింగ్ పరంగా. ఇంక రేపు తర్వాత ఇలాంటి కథలు వస్తాయా, లేకపోతే మనం ముందనుకునే వస్తాయా, వస్తాయి, ఏం చేస్తాం అనేది ఇప్పటికీ నేను ఆలోచించట్లేదు, వాటి గురించి వినట్లేదు. బట్ 27 రిలీజ్ కాబట్టి 27 తర్వాతనే ఆలోచిద్దాం, ఎందుకులే అన్నీ ముందే ఆలోచించుకోవడం అని ప్రశాంతంగా ఈ మార్టిన్ లూథర్ కింగ్ ఎంజాయ్ చేద్దామని చూస్తున్నాను. నేను యాక్చువల్లీ మార్నింగ్ మీరు పిలిచినప్పుడు షోకి రావాల్సింది కానీ బట్ ముందు నుంచే ఉన్న కమిట్మెంట్స్, మార్నింగ్ 10 o'clock కూడా నాకు ఇంటర్వ్యూ ఉండే, సో అందుకు రాలేకపోయాను. ఇంకా 1 day అయితే సినిమా చూస్తాను. మీకు మామూలుగా తెలిసే ఉంటుంది, మీ కొలీగ్స్ అందరూ వచ్చి ఉంటారు కదా, ఏంటి అనేది. ఇప్పుడు మీ గురువు గారు సాయి రాజేష్ గారు, మీ సక్సెస్ఫుల్ జర్నీ అంటే మీ జర్నీ ఎలా సక్సెస్ఫుల్గా సాగుతుందో సాయి రాజేష్ గారు కూడా 100 crore క్లబ్లోకి ఎంటర్ అయ్యారు బేబీ మూవీతో. మీ హృదయకాలయంతో అది మీరు ప్లాన్ చేశారు, ఒక హీరోలా చూడకూడదు,
కొంచెం వెకిలిగా చూడాలి, ఉమ్, కామెడీ పీస్లా అయిపోవాలి ఈ హీరో అనే, అది మీరు ఇంటెన్షనల్ గా ప్రమోషనల్ పార్ట్ గానే చేశారు. ఉమ్. తర్వాత వీళ్ళ దగ్గర మ్యాటరే లేదు, ఐ మీన్ కాన్సెప్ట్స్ లేవు. ఆ సినిమా తర్వాత జనాలు అనుకున్నది అది ప్రూవ్ చేసుకోవడానికి మీ జర్నీలో మీరు ప్రూవ్ చేసుకుంటూ వచ్చారు, వారి జర్నీలో వారు ప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. ఆ హేళని మొత్తం అదంతా ఓవర్కమ్ చేసి ఇద్దరు ఒక స్టేజ్ లో ఉన్నారు ఇప్పుడు. అయ్యో ఏమన్నారు మీ గురువు గారు, కలిసారా? బేబీ మూవీ సక్సెస్ చోట్ల అసలు లేదు లేదు, రెగ్యులర్గా కలుస్తుంటాం, రెగ్యులర్గా కలుస్తుంటాం. అసలు అలాంటిది ఏం లేదు. అంటే మేము ఫస్ట్ నుంచి ఎలాగున్నామో మా ఇద్దరి మధ్యలో అలాగే ఉంది ఆ జర్నీ. అక్కడి నుంచి సేమ్ ఇప్పుడు రాయచన్న నన్ను హృదయకాలం సంపులాగానే చూస్తాడు. రేపు ఎన్ని సినిమాలు చేసినా ఏం చేసినా నేను అతన్ని అలాగే చూస్తాను. ఓకే, ఇది అన్నాను కాబట్టి, ఇది హృదయకాలం ప్రమోషన్స్ మీరు చేస్తున్నప్పుడు ఇతని హీరో ఏంటి అన్న ఇంప్రెషన్ రావాలి ఆడియన్స్ లో అని ప్లాన్ చేసి చేశారు. చెప్పాడు కదా, నేను క్లారిటీగా చెప్పిన. అంటే ఒక చెత్త హీరో కావాలి, అది మీరు అనుకున్నామండి, మీతో చేస్తున్నానని చెప్పాడు. ఎగ్జాక్ట్లీ. సో మీరు క్రియేట్ చేసిన ఇంప్రెషన్ అది. హృదయకాలం రిలీజ్ తర్వాత మీరు ఒక పబ్లో ఉన్నప్పుడు ఎవరో వచ్చి మిమ్మల్ని ఈ మాటే ఏదో ఇలా వెక్కిరిస్తే అక్కడ మీ మధ్య వాగ్వాదం జరిగి గొడవ దారిది. మీరు క్రియేట్ చేసిన ఇంప్రెషన్కే వాళ్ళు అన్నదే కదా, మరి మీరు అక్కడ గొడవ ఎందుకు జరగాల్సి వచ్చింది? నిజం నిజం అంటే ఎవరికైనా మండుద్ది. ఇప్పుడు మేము ఎలా ఒక ప్రయోగం చేసామండి, అది మాకు తెలుసు. అది ప్రయోగం ఇప్పుడు మీకు చెప్పేగా, ఇంకా అంతే. అది ఎందుకు జరిగింది ఏంది అనే దానికి రీజన్ లేదు. నేను చెప్పేగా, ఆ టిఎన్ఆర్ గారి ఇంటర్వ్యూలో నిజాలు చెప్పాలి. ఒక అబద్ధంను నిజమని చెప్పినప్పుడు భయం అనిపించలేదు, ఒక నిజాన్ని నిజమని చెప్పినప్పుడు భయం వేసింది నాకు. నరసింహాచారి దగ్గర నుండి తీసుకుంటే అన్ని నిజాలే, అంతే కదా. అప్పటిదాకా మనం యుఎస్ అదే అమెరికాలో పుట్టి అంత ఒక అది చేసాం కదా. దాని తర్వాత టిఎన్ఆర్ గారి ఇంటర్వ్యూలో అంటే అమ్మో అంటే చెప్తే ఎలా ఉంటుంది అంటే నాకు చిన్న అది ఉండే. కాకపోతే ఇంకా అసలు ఏం ఉండదు, నువ్వు ఫస్ట్ జెన్యున్గా నీకు ఏది అనిపిస్తే అది చెప్పు అంటే అది చెప్పిన. అంటే ఇంకా మనిషి మనస్తత్వాలు ఎట్లా దాన్ని మనం ఒక దాంట్లో బంధించలేము మనుషులు కాబట్టి కదా. ఇలా ఎన్నేళ్ళు అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి? నెక్స్ట్ ఇయర్ అయితే 10 years, 9వ సంవత్సరం సంపూర్ణేష్ బాబుకు. 9 ఏళ్ళు. హృదయకాలం రిలీజ్ అయ్యి వచ్చే ఏప్రిల్కు 10 సంవత్సరం. అమేజింగ్. 10 ఏళ్ళ జర్నీలో ఆడియన్స్ మిమ్మల్ని రిసీవ్ చేసుకునే పద్ధతి ఎలా మారుతూ వచ్చిందో చెప్తారా? ఆడియన్స్ అంటే వాళ్ళ సంపూర్ణేష్ బాబు అంటే వాళ్ళ అంటే మన ఇంట్లో ఒక వ్యక్తిరా అన్నట్టు అయిపోయింది. సేమ్ టిఎన్ఆర్ గారు ఇంటర్వ్యూ తర్వాత ఇంకా వాళ్ళ జనాలకు బాగా కనెక్ట్ అయిపోయింది. అది అంతకుముందు వీడు అమెరికా నుంచి వచ్చిండు, అది సినిమాని ఎంజాయ్ చేశారు, బాగా చేశారు. కానీ ఆ ఇంటర్వ్యూ తర్వాత అవునా అసలు మనోడి లైఫ్ స్టైల్, మనోడి వెనకాల ఇంత ఇది ఉందా. ఈ సినిమాకి నన్ను మార్టిన్ లూథర్ కింగ్ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా మెయిన్ కారణం అదే. మహాసార్ చెప్పారు, అదే టిఎన్ఆర్ ఇంటర్వ్యూ చూశానండి మీది, మీ జర్నీ అంతా అది నేను చాలాసార్లు చూశాను ఆ ఇంటర్వ్యూ. సినిమాలో ఆ క్యారెక్టర్కు ఎలాంటి పేరు ఏది లేదు, వాడి ఐడెంటిటీ కోసం తను పోరాడుతుండే. సేమ్ మీరు ఒక నరసింహాచారి సంపూర్ణేష్ బాబు అయ్యండి, ఈ కథకు మీరైతేనే బాగుంటుంది అని తను ఒక దాదాపు ఒక 30-40 మందిని అనుకున్న తర్వాత కూడా తను ఎవరు అనుకున్నా అక్కడ యాక్టర్ తనే కనపడుతుండు, యాక్టర్ కనపడతలేడు అని చెప్పేసి నన్ను సెలెక్ట్ చేసుకున్నాడంట. ఇది ఎప్పుడు రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూలలో మహాసార్ చెప్పారు, నేను ఎప్పుడు అడగలే. నాకు మేడం గారు 6 సంవత్సరాలు యూఎస్లో చేసి అంతే, తన గురించి కూడా ఏం అడగలే. ఎందుకంటే నేను అడిగితే మళ్ళీ నా క్యారెక్టర్ మీద అంత అయిపోతుంది, వీళ్ళు ఏం చెప్తారో అది చేద్దాము అని చెప్పి చేశాను. మార్టిన్ లూథర్ కింగ్ రీమేక్ అంటే మీరు ఆల్రెడీ సినిమా మొత్తం చూశారు, మండేలా సినిమా మొత్తం చూశారు. డైరెక్టర్ మిమ్మల్ని యోగి బాబులా కావాలి అని ఎక్కడైనా అడిగారా, లేకపోతే లేదు మీరు ఇందాక చెప్పినట్టు పూర్తి నరసింహాచారిని దించేయండి అన్న? అది చూసి ఆ క్యారెక్టర్ ఒకటి పట్టుకోండి మీరు, అంతే. యోగి బాబు లాగా చేయకూడదు, నరసింహాచారి యాక్టింగ్ చేయాలని చెప్పింది.
బట్ సినిమా చూసారు కదా, మీకు ఆ ఇన్ఫ్లుయెన్స్ లేదా మీ మీద? అర్థం కాదుగా, ఓన్లీ యాక్టింగే అర్థం అవుద్ది నీకు. తెలుగు సినిమా అయితే దాని ప్రభావం పడేది, తమిళ సినిమా అతను ఏం చెప్తుండో మనకు తెలియదు కాబట్టి అంతగా అదవ్వాలి. ఓకే, అది కాకపోవడం వల్ల బాగా కనెక్ట్ అయిపోయింది క్యారెక్టర్. యోగి బాబు మీకు తెలుసు, అక్కడ తమిళనాడులో యోగి బాబు ఎలాగ కంపారిజన్స్ వస్తాయి అనుకుంటున్నారా? ఎలా? తెలుగు ఇండస్ట్రీలో మనకి ఒక యాక్టర్ అంటే రియలిస్టిక్ యాక్టర్ అంటే గ్రౌండ్ లెవెల్ కథలు చెప్పడానికి అక్కడ యోగి బాబు ఎలాగో ఇక్కడ సంపూర్ణేష్ బాబు వస్తాడని, లేకపోతే యాక్టింగ్ వైజ్ ఆయన యాక్టింగ్ ఇలా ఉంది, ఇలా యాక్టింగ్, ఎందుకంటే ఇది రీమేక్ కాబట్టి అలా కంపారిజన్స్ అయితే పాజిటివ్ వేలో నెగిటివ్ వేలో వస్తాయని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు చెప్పిన వాళ్ళంతా బాగుందండి అన్నారు, కొత్తగా ఉంది సార్, బాగా చేశారు, బాగా అంటే ఆ ఎమోషన్లు అవన్నీ బాగా పండించారని చెప్పారు. అని నేను దానికి దీన్ని కంపేర్ చేయట్లేదు, కానీ ఇది మనం చేసిన దానికి తెలుగు నెగిటివిటీకి దగ్గరలో జస్ట్ అక్కడి నుంచి వాళ్ళు ఆ మూల కథ ఏదైతుందో అదొకటి మాత్రమే తీసుకుని ఇక్కడ నెగిటివిటీ తగ్గట్టు ఇక్కడ చేశారు. టోటల్ యాస్టీజ్ అలాగే చేయలేదు. ఇప్పుడు దాంట్లో బార్బర్ క్యారెక్టర్ తనది, మన దాంట్లో చెప్పులు కుట్టే క్యారెక్టర్. ఓకే, మీ పాత్ర మట్టుకు మీరు పర్ఫెక్ట్ చేశారు. అంటే ఈ సినిమాకి ఇంకో ప్లస్ ఏంటంటే మేడం, ప్రపంచంలో ఉన్న అన్ని భాషలలో ఈ సినిమాని చేయొచ్చు. ఎందుకంటే ఒక ఓటు విలువ అని చెప్పేది కదా, అప్పుడు ప్రాబ్లం లేదు. ఇప్పుడు వేరే వేరే భాషలో వేరే వేరే వాళ్ళు చేసినా దీనికి ఒక బలంగా ఉందన్నమాట. మళ్ళీ ఇంకోటి ఏంటి, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సినిమా చూడొచ్చు, ఎలక్షన్ల ముందు అవేర్నెస్ కోసమే సినిమా చూడొచ్చు. ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు 10th ఇంటర్ ఆ పిల్లలకు కూడా ఎప్పుడైనా రేపు ఇన్ ఫ్యూచర్ ఇంకో 10 ఏళ్ళకో 5 ఏళ్ళకో రేపు ఒకటి ఇది ఎక్కడ ఉన్న సినిమా, అరే ఇలాంటిది ఒక సినిమా ఉంది చూడండి, అటు తమిళలో ఆ సినిమా చూడొచ్చు, తమిళ్లో తెలుగులో మనం చూడొచ్చు, ఇంకా వేరే భాషల్లో అయితే వాళ్ళని చూడొచ్చు. అంటే ఇది ఒక రోజుతో అయిపోయేది కాదు. ఇప్పుడు మనకు సంక్రాంతి వస్తే ఒక సాంగ్ వస్తుంది, సంక్రాంతి వచ్చిందే తుమ్మెదాని. ఫ్రెండ్షిప్ డే వస్తే నా హృదయకాలంలో ఒక డైలాగ్ తిరుగుతుంటుంది, నా స్నేహితుడు ఎవడు కడుపులోనూ ఒక కత్తితో పొడిస్తే నా స్నేహితుడు నా కడుపులో కత్తి దాచుకున్నాడని నమ్మడం, అది ప్రతి ఫ్రెండ్షిప్ డేకు అదే అవుతుంటుంది. బట్ ఈ సినిమా కూడా అలా ఉంటుంది అనేది నేను నమ్ముతాను. ఇండస్ట్రీలో సక్సెస్ వచ్చింది, ఇండస్ట్రీ వాతావరణం వంట పట్టిందా? ఇండస్ట్రీ వాతావరణం ఎలా ఉంటుంది అసలు తెలీదా? నా లైఫ్ నాది అంతేనా? అంతే. సినిమాలో ఉన్నారు కాబట్టి సపరేట్ అదే హీరోకి ఇచ్చే ఫెసిలిటీస్ ఉంటాయి కదా, అవన్నీ ఇస్తారండి. వాళ్ళు ముందే ఇస్తారు. ఇప్పుడు నేను అన్నట్టుగా ఏదైనా టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కావాలంటే ఎక్కడి నుంచి తెప్పించుడు, లంచ్ కావాలంటే ఎక్కడి నుంచి తెప్పించుడు, అవన్నీ ఆల్మోస్ట్ ఇస్తారు హీరో కాబట్టి. మరి ఇండస్ట్రీ మీరు పెట్టుకునేది కాకుండా ఇండస్ట్రీ పెట్టే ట్యాగ్ బాబు అని, ఆ బాబు ట్యాగ్ కూడా ఇచ్చిందా? కావాలని పెట్టుకున్నాను, ఫస్ట్ చెప్పాను. మీరు పెట్టుకున్నది కాకుండా అదే అంటున్నా, సంపూర్ణేష్ బాబు అని పేర్లలో పెట్టుకొని పిలిపించుకోవడం కాకుండా ఇండస్ట్రీ హీరోకి బాబు అనే ట్యాగ్ ఒకటి ఇస్తుంది. అని మన నేను చాలా మంది వర్క్ చేసిన వాళ్ళందరూ బాబు గారు అంటున్నారా? లేదు సంపు అంటారు, లేదా సంపూర్ణేష్ గారు అంటారు నీట్గా, అంతేగాని బాబు అని అన్నారు. అంటే నేను కూడా వద్దు సారే చేస్తా. ఎవరైనా పిలిచారా బాబు గారు నేను బాబు అని? ఎక్కడన్నా బయట అంటే మన మీద బాగా ప్రేమ ఉన్న వాళ్ళు బాబు గారు అని బయట ఎక్కడికైనా ఈవెంట్కి వాటికి వెళ్ళినప్పుడు పిలుస్తారు. కానీ ఇక్కడైతే సంపూర్ణేష్ గారు అని పిలుస్తారు క్లియర్గా. ఇంకా సంపు అంటే ఇంకా నా మనిషి అన్నంత ప్రేమగా పిలుస్తారు. ఇప్పుడు సక్సెస్ మనకి ఇండస్ట్రీలో కాన్ఫిడెన్స్ ఇస్తుంది, నేను నిలబడ్డాను, దీంతో ఇంకో ప్రాజెక్ట్ చేయొచ్చు. సక్సెస్తో పాటు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఇస్తుంది. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంటారు కదా, అంటే ఎలా అంటే ఓకే అన్నీ వచ్చేసాయి కదా మనకి, ఇంకేంటి ఎవరికి భయపడాలి, ఎవరికి మరి ఇట్లా ఉండాల్సిన అవసరం లేదు. ఆ చనువుతోటి ఎవరినైనా ఒక్క మాట ఎక్కువ మాట తూలి మాట్లాడడం కానీ, కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించి పొగరు కనపరచడం కానీ. ఇప్పుడు మేడం అది అలా అయితే నాకు ఎప్పుడు జరగలేదు ఇంతవరకు. అంటే ఈసారి నేను వర్క్ చేసిన డైరెక్టర్లతో కానీ ప్రొడ్యూసర్లతో కానీ ఆర్టిస్ట్తో మాత్రం ఇంతవరకు అది జరగలే. అమ్మ ఇంకా వాళ్ళు ఎవరన్నా అనుకుంటే దానికి నేను బాధ్యునిగా అనుకున్నారు. ఎవరైనా అలాగే ఓ బర్త్డే వీడియో చెప్పమంటారు, మనం ఆ టైంలో షూట్లో ఉంటామో ఎక్కడ ఉంటామో తెలియదు, అది మర్చిపోతాం, వాళ్ళకి ఎప్పుడు చెప్పుకుంటాం. అలా ఒకళ్ళు ఆడు ఇప్పుడు మారిపోయిండ్రా ఇట్లా అనుకోవచ్చు, దానికి నేను కాదు. కానీ
మీరు అన్నట్టుగా మాత్రం నాకు ఎవరితోటి అలాంటి మాట కానీ అలాంటి విభేదాలు కానీ రాలేదు ఇప్పుడు. ఓకే, అందరితో హాయిగా జరుగుతుంది. నైస్, గుడ్, అలాగే జరగాలి. సక్సెస్ ఇది వెరీ అన్సర్టెన్ ఈ ఇండస్ట్రీలో. ఎన్ని రోజులు ఈ సక్సెస్ అనుకుంటున్నారు అండ్ ప్లాన్ ఎలా చేసుకుంటున్నారు ఇక్కడ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కానీ ఇక్కడ ఫ్యూచర్ కానీ? సక్సెస్ ప్లాన్ అనేది ఏం లేదండి. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయినాక మాత్రం కొంచెం ఈ సినిమాకి ఎంత వర్క్ చేసినో బిఫోర్ షూట్ మిగతా సినిమా కూడా అలా వర్క్ చేసి ముందుకెళ్ళాలనేది మాత్రం అనుకున్నా. ఇప్పుడు ఈ సినిమా స్క్రిప్ట్ ఒక 3-4 సార్లు చదివా, అంటే వాళ్ళు చదివిచ్చారు. నేనంటే ఉదయకాలం మనకు సంబంధం లేదు, డైలాగులు నేర్చుకుంటే రాసిన కొబ్బరి మట్ట మనకు ప్రాబ్లం లేదు, డైలాగులు చెప్పి యాక్టింగ్ అన్నకి ఏం కావాలో మనం అది ఇచ్చింది, దానివల్ల ప్రాబ్లం లేదు. తర్వాత సింగం 1, 2, 3 చేసిన. అక్కడి నుంచి ఏ సినిమాలో అయినా నేను ఏం చేస్తా అదే సూపర్ అన్నారు. కాదు అని చెప్పింది ఈ సినిమా, అది కాదు మాకు ఇంకోటి కావాలని. వాళ్ళకి అలా కావాలి ఒకటి. రెండోది దాని మీద నన్ను ఎక్కువ వర్క్ చేయించారు. అంటే స్క్రిప్ట్ చదవడం అంటే ప్రతిదీ మీకు తెలియాలండి. స్క్రిప్ట్ అయిపోయింది, ఇక మీరు చదవండి, ఒకసారి కాదు 2 సార్లు 3 సార్లు చదవండి. చదివితే మీరు ఆ క్యారెక్టర్లోకి వెళ్తారు. మీరు ఆ క్యారెక్టర్లోకి వెళ్ళినప్పుడే మీరు చేసింది బాగుంటుంది. అట్లా పైన మీరు చదువుకొని ఓకే అంటే వద్దండి అని. ఇప్పుడు మీకు నెక్స్ట్ ఏదైనా ఒప్పుకుంటే మాత్రం అంతవరకు సరే, సినిమా ఎట్టుపులా మన చేతుల్లో లేదు కాబట్టి అంతవరకు అయితే నేను చేయాలని నేను ఫిక్స్ అయినా. హృదయకాలం టైంలో మీకు రెమ్యూనరేషన్ ఇచ్చారా? ఇచ్చారు, అంటే అక్కడికి సరిపోయేంత ఇచ్చారు. ఓకే, ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ నెంబర్ ఏమి అడగను కానీ అప్పుడుతో కంపేర్ చేస్తే ఇప్పుడు రెమ్యూనరేషన్ హృదయకాలంకి ఇప్పటికండి చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. అంటే ఇప్పుడు కొన్ని మనం కొన్నిటిని జర్నీ అందరితో అవసరం కాబట్టి మేడం, ఒకటి ఎట్లుంటుందంటే ఒకసారి మనకు ఆ క్యారెక్టర్ ఆ సినిమా బ్యానర్ అవసరం, ఒకసారి ఆ సినిమాకు మనం అవసరం. ఇక్కడ డబ్బులు ఇంతే అని ఇంకా మనం లాక్ అవ్వలేదు, ఇంతే అని అవ్వలేము. అంటే జర్నీ చేయాలి కాబట్టి ఇవన్నీ మామూలుగా జరుగుతుంటాయి. దాన్ని నా స్థాయికి అది నేను క్లారిటీకి చెప్పలేను, అది కరెక్టా ఇది కరెక్టా అని. నరసింహాచారి సాటిస్ఫైడా రెమ్యూనరేషన్తో? 100 times సాటిస్ఫైడ్ నరసింహాచారి. ఇప్పుడు మీరు సంపూర్ణ సాటిస్ఫైడ్ అన్నారు అనుకోండి. నరసింహాచారి అయితే సాటిస్ఫైడ్, సంపూర్ణేష్ నాట్ సాటిస్ఫైడ్ అయితే అంటే ఇంకా మీరు ఇప్పుడు మీరు అన్నారు కదా నిజంగా నేను హీరో సంపూర్ణేష్ బాబు అనుకుంటే ఇంకా లెక్కలు వేరే ఉంటాయి. ఓకే, నెగోసియేషన్స్ జరుగుతాయి డైరెక్ట్ మీతోనే జరుగుతాయా లేకపోతే మీ మేనేజర్తో జరుగుతాయి రెమ్యూనరేషన్స్? అంతా నాకు బాగా ఆప్తులైనటువంటి వాళ్ళ ద్వారా జరుగుతాయి కాబట్టి అది నేను పెద్దగా ఎప్పుడు ఎదగాలి మేనేజరు మరి అతనితో మాట్లాడండి అనేది ఏం లేదు. చేసినన్ని చాలా, అంటే నాకు హృదయకాలం నుంచి కొబ్బరిమట్ట నుంచి జర్నీ చేసిన వాళ్ళే చేశారు, బయట వాళ్ళు ఎవరు చేయాలి. ఇప్పుడు సింగం 1, 2, 3 చేశారు. మోహన్ బాబు గారికి నేను పెంచాను కాను, అక్కడ ఏమన్నా నేను గురుగారు ఓకే ఓకే దాన్ని ఫస్ట్ మనం చేద్దాం, దాని తర్వాత అదే చెప్తున్నా కదా అక్కడ ఇంకా డైరెక్ట్ నేనే ఇంకా, అంటే నాకు ఆయన చాలా ఇష్టం కాబట్టి. సరే మీరు అడగలేదు సరే ఇచ్చింది ఓకేనా? ఓకే ఓకే, అమేజింగ్. వాళ్ళతో జర్నీ కూడా సూపర్. ఇప్పటికీ సాయి రాజేష్ గారితో మళ్ళీ మూవీ ఛాన్స్ ఉంటుందా? ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయొచ్చు. బట్ ఇప్పుడు ఆయన డిఫరెంట్ జర్నర్ ఆఫ్ మూవీస్ స్టార్ట్ చేస్తున్నారు. అన్న ప్రొడ్యూస్ చేస్తున్నారు, నెక్స్ట్ ది ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఒకటి డైరెక్ట్ చేస్తారు కదా. సో ఇప్పుడు ఆ దారిలో ఉన్నారు కదా. మళ్ళీ సంపూర్ణేష్ ని తీసుకొని ఒక సీరియస్ కథతో కథలు రాయలేడు సాయి రాజేష్ అన్న వాళ్ళకి బేబీ సమాధానం ఇచ్చింది. ఇప్పుడు సంపూర్ణేష్ బాబుతో ఒక సీరియస్ కథ తీసి ఇంకొక కొత్త డెఫినేషన్ ఇస్తారా? ఏమన్నా చేయండి, రేపు షూటర్ రమ్మంటే వెళ్ళిపోవడే అంతే. దాని కథ ఏంటి, క్యారెక్టర్ ఏంటి ఏమి అడగా. ఇప్పుడు అది అన్న కూడా తెలుసు, డేట్లు ఎప్పుడు చెప్తే అప్పుడు ఆ రోజు నుంచి వెళ్ళిపోయి చేయడమే, ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళిపోవడమే. ఏంటికన్నా ఏదన్నా కథన్నా అని అడిగితే కథ చెప్పాలా నీకు అంటారా? అడిగా నేను ఫస్ట్, ఆయన అంటే అంత గౌరవం. ఇప్పటికీ కథలన్నీ మీరే వింటారా లేకపోతే మీ మేనేజర్ ఎవరైనా? నేను లేదు మేడం, నేనే వింటా.
అది తెలియకలే చిన్న చిన్న మిస్టేక్లు ఇప్పటిదాకా జరిగినాయి. అవునా? మీకు మేనేజర్ లేరా? ఉన్నారు కానీ ఇప్పుడు సంపు కథ చెప్పాలంటే నా మేనేజర్కి చెప్పాను అనుకో, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో అర్థం కాదు. అంటే ఒక డైరెక్టర్ కదా, సరే చిన్న డైరెక్టరా పెద్ద డైరెక్టర్ రేపు ఏమవుతుంది పక్కన పెడితే, సరే నేను డైరెక్టర్గా చేస్తున్నా ఒక కథ చెప్పాలనుకున్నప్పుడు నాకు మైండ్లో ఒక డైరెక్టర్ ఓకే దాన్ని చెప్పండి అని చెప్తా. అది విని చేసే ఇప్పుడు ఆయన ఒకవేళ మా మేనేజర్ చెప్పండి అది ఇది అని, సరే కొంచెం టైం తీసుకుని మనమే కలుద్దామండి అని చెప్తా. అంటే డెబ్యూ డైరెక్టర్స్ కూడా అదే చెప్తారా? ఎవరికి ఒక ఫోన్ అన్నోన్ పర్సన్ ఆ మాట చెప్తే కూడా అదే చెప్తా, మనం కలుద్దామండి, కాకపోతే కొంచెం ఈ పనుల వల్ల కలవలేకపోతున్నా, కలుద్దామండి మ్యాక్సిమం అందరూ కలుస్తా. హృదయకాలం తర్వాత నుండి ఇప్పటి వరకు మార్టిన్ లూథర్ కింగ్ వరకు ఎన్ని కథలు వినుంటారు డైరెక్ట్గా? విన్న ఎన్ని చేశాను మేడం, విన్న కథలు ఎన్ని చేశా, ఇంకో 10 కథలు వినొచ్చు. విన్నా ఒకవేళ నేను ఓకే అనుకున్నప్పుడు వాళ్ళకి సెట్ అవ్వలేదు అంటే నేను ఈ కథ బాగలేదు ఇది చెయ్యనైతే ఎవరికి చెప్పలే. అంటే వాళ్ళు అనుకున్నది, లేకపోతే ప్రొడ్యూసర్ అనుకుంది, లేకపోతే అన్నీ అనుకున్న తర్వాతలే ఇప్పుడు ఎందుకు పరిస్థితులు, ఇప్పుడు మనకు 3 సంవత్సరాలు అయితే కరోనా బాగా విపరీతమైన ప్రాబ్లమ్స్ కదా, అలా అదేని. కానీ నేను పలానా కథ చెప్తే ఆ కథను అది బాగాలేదు నేను చెయ్యని చెప్పింది లేదు. అన్ని కథలు బాగానే అంటే నాకు చెప్పిన వాళ్ళందరూ బాగానే చెప్పారు కథలండి. అంటే ఇంకోటి ఏంటంటే మేడం, చెప్పొచ్చు కానీ ఓసారి ఆ చెప్పింది అంత గొప్పగా అక్కడ ప్రజెంట్ చేయలేరు. అక్కడ నాకు ఒక 2-3 చాలా ప్రాబ్లం అయ్యింది. ఏంటి సార్ మీరు అలా చెప్పారు కదా అంటే, సార్ బడ్జెట్ ప్రాబ్లం అండి, ఇంకా మనం ఇక్కడే వెళ్ళిపోదాం, ఇక్కడే చేసేద్దాం అనేది నాకు 2-3 జరిగినాయి. ఓహో ఇలా ఉంటాయా అనుకున్నా. ఇప్పటికీ ఇన్ని సినిమాల తర్వాత 10 ఏళ్ళ ఇండస్ట్రీ తర్వాత కూడా ఇంత జెన్యున్గా ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నారు. ఈ స్ట్రైట్ ఫార్వర్డ్స్ని, జెన్యూనిటీని, ఈ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని మోసం చేసిన వాళ్ళు ఉన్నారా? కథపరంగా కానీ ఇంకేదేమైనా ఇండస్ట్రీ అంటే అది మోసం అని చెప్పలేను నేను. ఇప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత తెలుస్తుంది కదా మోసమో లేకపోతే. అంటే మా బడ్జెట్ ఇంతే సార్ అంటే, ఇప్పుడు ఏం చెప్తారు, అమీర్పేట్ సెంటర్లో హీరో పరిగెత్తుతుంటాడు సార్ అని చెప్తారు. మనం ఏమనుకుంటాం, సారథి స్టూడియోలో లేకపోతే ఆర్ఎఫ్సీలో ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు అనుకుంటాం. ఎట్లాగా అమీర్పేటలో అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఆ సీన్ అక్కడికి లేపేసి ఎక్కడో చోట జరుగుతుంది అనుకో, సార్ ఆ షాట్ మీరు పరిగెట్టే షాట్ ఇక్కడ తీయాలండి అంటే, ఏంటి సార్ మీరు కథలో అమీర్పేట అని చెప్పారు కదా, కనీసం మీరు సారథి స్టూడియో ఆ స్టూడియో లాంటి దాంట్లో సెట్ వేస్తే 4 సిగ్నల్ పెట్టి పెడతాం కదా సార్, బడ్జెట్ లేదు సార్, ఇంకా ప్రొడ్యూసర్ గారు కాదంటే ఈ గల్లీలో పరిగెట్టాలి. అమ్మా అనుకోండి, ఇంకా అప్పుడు మనం ఏం అనలేం. ఎందుకంటే మళ్ళీ మనం ఏమన్నా అట్లా కాదు ఇట్లా కాదు అని అంటే మళ్ళీ సంపు అలా కావాలంటుండే ఇలా కావాలంటే సతాయిస్తుంది ఎందుకులే అని ఇలా జరిగాయి నాకు 2-3 జరిగిన తర్వాత ఓహో డన్ అందుకే చెప్పాక. అదే అవన్నీ అలా జరగడానికి నా మిస్టేక్స్ కూడా. మీ మిస్టేక్ ఏంటి అందులో? అంటే అది నేను కథను క్లియర్గా చదవకపోవడానికి, చెప్పింది విని. ఇక్కడ అన్ని రిలేటివ్ కదా, ఇప్పుడు అన్ని బడ్జెట్ మీద ఉంటాయి. ఇప్పుడు దాన్ని మనం అనగలం, మనం చేతిలోంచి పెట్టలేము. వాళ్ళు పెట్టిందే సగం సినిమా అయిపోయి ఉంటుంది, చేయాలి అది. ఇక్కడ మిస్టేక్ అని వాళ్ళు తప్ప మన తప్ప అని ఎంచలేం కదా. అంటే అది బయటికి వచ్చిన తర్వాత మనకు అనిపిస్తుంది, ఇది ఇక్కడ కాదు చేయాల్సింది, అసలు వాళ్ళు చెప్పినట్టు చేస్తే ఎంత బాగుండు అనిపిస్తుంది. అంటే కొన్ని ఇంత జర్నీ చేసాం కదా మేడం, ఆ చిన్న ఎక్కడ అనిపిస్తుంటుంది. మీ డైరెక్టర్ పూజా కొల్లూరు అసలు నన్నైతే చాలా డిఫరెంట్ యాంగిల్లో చేయించడానికి నేను అంత బాగా ఇప్పటివరకు చూసిన వాళ్ళందరూ బాగా చేశారు అన్నారు. గరే ఎల్లుండి రిలీజ్ కాబట్టి ఇంకా ప్రేక్షకులు చెప్పాలి. మీరు ఫస్ట్ టైం లేడీ డైరెక్టర్తో యాక్ట్ చేస్తున్నారు, అదే వర్క్ చేశారు కదా, ఏమనుకున్నారు? అంటే సినిమాకి ముందు ఏమనుకున్నారు, సినిమా కంప్లీట్ అయిన తర్వాత మీ ఒపీనియన్ అంటే నా ఫస్ట్ నుంచి నాకు అంటే లేడీ డైరెక్టర్ ఎలా చేస్తుంది ఏంటి అని అలాంటి ఏమీ లేవు. అక్కడ మహాసార్ చేస్తానని చెప్పి నేను చెప్పే కదా, 2-3 మీటింగ్లు అవగానే ఆమె ఏంటని తెలిసిపోయింది. ఆమె అంటే పర్ఫెక్ట్, అంటే ఎక్కడా తను కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఒక చిన్న మన జస్ట్ హెయిర్ కంటిన్యూటీ ప్రతిదీ దగ్గరుండి ఆమె అన్నీ లుక్ టెస్ట్ యాక్టింగ్ అన్నీ చూసుకొని చేసింది కాబట్టి నాకు అసలు ఎక్కడ ప్రాబ్లం అనిపించలేదు. హాయిగా ప్రశాంతంగా
అనిపించింది. నేను మహా గారు ఫస్ట్ సినిమాలతో తర్వాత ఇప్పుడు యాక్టింగ్లో కూడా దిగారు. ఈ మధ్య ఆయన ఇంటర్వ్యూస్ చూస్తుంటే అంటే వెరీ వోకల్ ఉన్నారు ఆయన. ప్రతి విషయాన్ని స్పష్టంగా క్లియర్గా, అది తప్పైనా ఒప్పైనా క్లియర్గా చెప్పేస్తున్నారు అందరికీ. కొన్నిసార్లు అది చూసే వాళ్ళకి, ఆడియన్స్కి ఎలా అనిపిస్తుంది అంటే ఈయన వెరీ మచ్ ఇన్వాల్వ్డా స్టోరీలో కూడా, మీ యాక్టింగ్లో కూడా నువ్వు ఇలాగే చేయాలి అలాగే చేయాలి, డైరెక్టర్ కంటే ఆయన ఎక్కువ ఇన్వాల్వ్డా అన్నట్టు కూడా చాలా మందికి అనిపించింది అలాగా. అండ్ మీతో పాటు టూర్లకు కూడా రావడం ఆయన టూర్లకు వచ్చిండు. డైరెక్షన్లో మాత్రం అసలు సార్ ఎక్కడ డైరెక్షన్లో ఎప్పుడు కనిపించలే. తన యాక్టింగ్ వరకు తనే, తర్వాత మిగతా ప్రొడక్షన్ పనులు ఆ పనులు అవి చూసుకున్నాడు. బట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ కదా, అవి చూసుకున్నాడు తప్ప. కానీ ఇప్పుడు మేడం ఒకవేళ ఏదైనా సీన్స్ అవి చేస్తుంటే అట్లా కాదండి ఇట్లా అని ఎప్పుడు చెప్పలే. అసలు మహాసార్ ఎప్పుడు డైరెక్టర్ లాగా దాంట్లో కనిపించలే నాకు. అంతే అనే పూజ గారు అంత నమ్మే కదా అంత పెద్ద ఫస్ట్ డైరెక్టర్ అయినా. వైనాట్ లాంటి ఒక పెద్ద సంస్థ, ఆమెకు అంత వర్త్ ఉంది కాబట్టి అంత ఆ ప్రాజెక్ట్ ఆల్రెడీ పెద్ద హిట్ ప్రాజెక్ట్ వీళ్ళ చేతిలో పెట్టినంటే మేడం గారికి అసలు 100% ఉంది. బట్ పొలిటికల్లీ సబ్జెక్ట్ చాలా మంచి సబ్జెక్ట్ మీరు తీసుకున్నారు. బట్ ట్రైలర్లో కూడా ఇండైరెక్ట్గా ఒక పార్టీని చూపిస్తున్నారు. అంటే అంటే రిస్కీ స్టెప్ కదా ఫస్ట్ సినిమాతో ఒక పార్టీని ఇండైరెక్ట్గా అలా చూపిస్తున్నారు అంటే. అసలు ఏం లేదు మీకు ఆ ట్రైలర్లో అలా అనిపించింది. కానీ మీరు సినిమా చూస్తుంటే క్లీన్గా ఉంటుంది, ఎవ్వరి మీదకి వెళ్ళదు. అయ్యో వీళ్ళు వాళ్ళను అది చేశారు అలాంటిది ఏమి ఉండదు. ఎంతసేపు డైరెక్ట్ ఓటర్ గొప్పతనం, ఓటర్ మీద సెటర్ అంతే తప్ప. కానీ ప్రతిసారి లీడర్ల మీద వస్తాయి సినిమాలు, ఈసారి ఓటర్ మీద వచ్చింది. అంటే కాకపోతే మీకు ట్రైలర్లో చూస్తే అనిపించచ్చు కానీ అసలు ఎక్కడ అలాంటి ఫ్లేవర్ ఉండదు. కథంతా నా మీద జరుగుతుంటుంది. అదే కదా ఒక యాక్టర్కి ఎక్కువ ఆనందాన్ని. ఇప్పుడు మార్కెట్లో సంపూర్ణేష్ మీద డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మినిమం గ్యారంటీ వచ్చేస్తాయి అన్న టాక్ నడుస్తుంది. థ్యాంక్ యూ. అదేనా అది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అని చెప్పొచ్చా మిమ్మల్ని ఈ మూవీ కన్సిడర్ చేసుకోవడానికి? అలా మరి మీరు అంత మంచి క్వశ్చన్ అని కాదని ఎలా చెప్తాను మేడం? అది మీరే వస్తాయా అది మీరు క్వశ్చన్ మార్క్ అంటే నేను నా దగ్గర సమాధానం ఉండేది కాదు. కానీ మీకు వినిపించిందా పోనీ ఈ మాట? చాలా మంది మీ సినిమాలు బాగా వెళ్తున్నాయి. మీరు చెప్పండి గ్రాఫ్ ఎలా ఉంది ఉదయకాలంతో ఇప్పటికి? మీ మూవీ రిలీజ్ అయిన తర్వాత నెంబర్స్ ఎలా ఉన్నాయి మార్కెట్లో, బాక్స్ ఆఫీస్ దగ్గర? నేను కొంచెం 27 తర్వాత చెప్తా. అవునా? ఇప్పటిదాకా సినిమాలకు చెప్పండి అయితే. ఇప్పటిదాకా అయితే ఓకే. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువేనా? అంటే కొంచెం అటు ఇటుగా రావచ్చు. ఓకే. చెప్పండి. అంటే నేను పెద్ద ఈ క్యాలిక్యులేషన్ అది మనకు అది కాదు, ఎంత వచ్చింది ఎంత పోయింది. ఇప్పుడు మరి అదే కదా నెక్స్ట్ సినిమాలను తీసుకొచ్చేది. ఇప్పుడు అందుకే చెప్తున్నా కానీ నెక్స్ట్ ఏంటనే చెప్తాను. ఇది అయ్యాకే చెప్తారు అంతే. బట్ మీకు వినిపించిందా ఆ మాట? వినిపించింది మేడం, వినిపించింది. అది చాలా పెద్ద విషయం తెలుసా ఇండస్ట్రీలో. కళ ఇదంతా ఓకే పక్కన పెడితే 60% రన్ చేసేది ఇండస్ట్రీని ఇన్వెస్ట్మెంట్సే కదా. ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ బిజినెస్సే కదా. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే బిజినెస్ కదా. మరి ఇప్పుడు ఆ లెక్కలు చెప్పలేదు, అంత స్థాయి కాదు. చెప్తా నెక్స్ట్ ఇంటర్వ్యూలో కరెక్ట్ క్యాల్కులేషన్ చెప్తా. ఈ క్వశ్చన్ నా దాకా వస్తే నాకే తెలియదు. ఏంటంటే ఈ క్వశ్చన్ నా దాకా వస్తేనే విషయం నాకు తెలియదు, అందుకే చెప్పలేకపోతున్నా. అవునా? ఓకే. అసలు ఎప్పుడు మీ ముందు నెంబర్స్ మాట్లాడుకోలేదా? మాట్లాడుకున్నా, ఇంకా నేను పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేదు దాంట్లో. మీరు 27న ఈ సినిమా మార్టిన్ లూథర్ కింగ్తో మీ ముందుకు వస్తున్నాను. ఫస్ట్ నుంచి ఒక చిన్న నటుని ఆశీర్వదించిన మీరు మార్టిన్ లూథర్ కింగ్ను కూడా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేష్ బాబు. థ్యాంక్ యూ. ఐ డ్రీమ్లో ఏఎన్ఆర్ గారు లేకపోవడం చాలా బాధాకరం. థ్యాంక్ యూ.